ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్కి నా మీద అనుమానం వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా దొరికిపోతాను. ఇప్పుడు తప్పించుకోకపోతే అమర్ నిజం కనిపెట్టేస్తాడు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా? చెప్పుకునే గతం కానీ, ఎవరైనా నన్ను అడ్డం పెట్టుకుని బెదిరించే నిజం కానీ నా దగ్గర ఏం లేవు అమర్. అంతవరకు చెప్పగలను. సరే వెళ్ళు. వెళ్ళిపోవచ్చా? సార్ ఏంటి సార్ ఇది? ఆవిడ చెప్పను అంటే అలా పంపించేశారు. ఇంకొంచెం గట్టిగా అడిగితే చెప్పుండేదేమో కదా సార్. చెప్పే ఉద్దేశమే ఉంటే అడగకుండానే ఆరుకి చెప్పేది, లేదా కనీసం అడిగిన నాకైనా చెప్పేది. మాట దాటిందంటే తప్పు జరిగిందని అర్థం రాతోడు. అదేంటో కనిపెట్టాలంటే మనం అర్జెంటుగా కోల్కతాకి వెళ్ళాలి. వెంటనే టికెట్స్ బుక్ చేయి. ఓకే సార్. రాతోడ్, ఇంట్లో వాళ్ళకి కోల్కతా వెళ్తున్నామని చెప్పకు. పని మీద ఢిల్లీ వెళ్తున్నామని చెప్పు. సరే సార్. నువ్వు గతంలో వదిలేసిన నీ గతాన్ని నేను తెలుసుకోబోతున్నాను మనోహరి. ఏంది పోరి, నువ్వు చెప్పేది నిజమా? అవునే, నేనెంతో ఆశగా కలవాలని కొడైకెనాల్కి వెళ్ళింది ఆరు అక్కనే. అదే అక్క ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కుటుంబం. నువ్వు బానేనా? ఏం చేస్తున్నావే? ఇగో నేనెవరిని చెప్పు. నేనెవరిని చెప్పు. ఏం చేస్తున్నావు? బానే ఉన్నావు కదా? ఈ విషయం తెలిసిన నాకే కాళ్ళ కింద భూమి అదిరిపోతుంది. గసు అంటది నీకే షాక్ తగిలి గతం మర్చిపోయి ఉంటావని టెన్షన్ ఉంది. గతం మర్చిపోతే నిన్నెలా గుర్తుపెట్టుకుంటానే? అక్కడ జరిగింది నీకెలా చెప్తా కదా? అమ్మయ్య, నీకేం కాలేదు, నాకు గజాలు. నీకు చెప్పడానికి వచ్చాను చూడు, నాది తప్పు. ఓ గిట్లా సగం చెప్పిపోతానంటే ఎట్లా? జరిగింది మొత్తం చెప్పాలే. నాకేమైనా అర్థం అవుతుంటే కదే నీకు చెప్పడానికి. నాన్న తర్వాత నా అనిపించింది అక్కతో మాట్లాడినప్పుడేనే. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మొహం కూడా తెలియకపోయినా నా కష్టంలో ధైర్యమైంది. కన్నీళ్లు తుడిచింది. అలాంటి మనిషి ఇప్పుడు భూమి మీద లేదనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నానే. ఆ గొంతు నేను మళ్ళీ వినలేనంటే ఎందుకో మనసుకి కష్టంగా అనిపిస్తుంది. అసలు ఇన్ని దినాలకి ఈ విషయం తెలిసినా కూడా మీ ఆయన నీ దగ్గర ఎందుకు దాచిపెట్టిండో అడుగు ముందు. నా కోసం అబద్ధం చెప్పాడే. నేను బాధపడకూడదని నిజాన్ని దాచాడు. ఇప్పుడెళ్ళి నన్నెందుకు బాధ పెట్టలేదు అని అడగనా? కొడైకెనాల్లో ఉన్న ఆవిడికి నాకు పరిచయం అవ్వడం ఏంటి? నేను ఆవిడ్ని కలవడానికి కొడైకెనాల్ వెళ్ళడం ఏంటి? అక్కడ ఆయన నా ప్రాణాన్ని కాపాడడం ఏంటి? అక్క ప్రాణం పోయే ముందు ఆవిడ తాళి నా దగ్గరికి రావడం ఏంటి? అదే తాళి నా ప్రమేయమే లేకుండా ఆయన్ని నన్ను జీవితాంతం ముడేయడం ఏంటి? ఇవన్నీ జరగడం వెనక ఏదో కారణం ఉందనిపిస్తుంది. కారణమా? అవునే,
నేను ఈ ఇంటికి రావడం వెనుక ఏదో కారణం ఉంది, లేదంటే ఇంత జరిగేది కాదు. మా పరిచయం వెనుక, పెళ్లి వెనుక ఏదో పర్పస్ ఉందనిపిస్తోంది. నీ ఫోన్. రాథోడ్ కాల్ చేస్తుండే. హలో రాథోడ్. మిస్సమ్మ, వినోద్ బాబు గారు వచ్చేస్తున్నారు, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. అదేంటి, వినోద్ రేపొస్తా అన్నాడు కదా? సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడంట. ఎయిర్పోర్ట్ లో మన టీం చూసి సార్కు ఫోన్ చేసి చెప్పారు. ఓహ్ అవునా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. త్వరగా వచ్చే మిస్సమ్మ. ఆయన తమ్ముడు యుఎస్ నుంచి వస్తున్నారట. నేను రేపు FM లో కలుస్తానే. తమ్ముడా? ఎప్పుడు మీ ఇంట్లో చూడలే? ఆరు అక్క లేని ఇంటికి రాలేనని ఇండియాకి రాలేదు, అందుకే ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు. సరే, నేను డ్రాప్ చేస్తా పదా. వద్దులేవే, నీకేదో పనుందని చెప్పావు కదా, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వెళ్ళిపోతా. సరే, జాగ్రత్త. ఏమండి ఏమండి ఏమిటో నీ హడావుడి? వినోద్ కోసం బొబ్బట్లు తెప్పించమన్నాను, తెప్పించారా? తెప్పించడం అయింది, అదిగో అక్కడ పెట్టడం కూడా అయింది. అయ్యో, మర్చిపోయానండి. నిమ్ము డార్లింగ్, నీకు వయసు అయిపోయింది, ఒక పని చేయి, ఒక అసిస్టెంట్ ని పెట్టుకో, నువ్వు మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. అంజు పాప, నువ్వు స్కూల్కి వెళ్ళి ఎలాగూ ఎలగబెట్టేది ఏమి లేదు గాని నువ్వే అసిస్టెంట్ గా ఉండిపో. అందరూ చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నట్టున్నారు. మిమ్మల్ని అమర్కి దూరం చేస్తే కానీ నేను అమర్కి దగ్గర కాలేను. వినోద్కి ఆరు మీద ఉన్న ప్రేమని భాగ్య మీద ద్వేషంగా మారిస్తే నవ్వులు గాల్లో ఆవిరైపోతాయి. సారీ వినోద్, మీ అన్నని చేరుకోవడానికి నిన్ను ఆయుధంగా వాడక తప్పడం లేదు. నీ రాక నా కోసమే అనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.